హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక నవరాత్రులు అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఈ ఫస్ట్ లాంగ్ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి అంటే అది వినాయక చవితి అనమాట. సో పూజా విధానానికి వచ్చేస్తే హార్ట్ఫుల్గా చేస్తే దేవుడే అందరినీ హ్యాపీగా ఉండేలా చూస్తాడు. నేను బుజ్జగణపయ్యని ఎలా ఆరాధించాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మనందరికీ తెలిసిందే బుజ్జగణపయ్యకి లడ్డు అంటే చాలా ఇష్టమని. సో లడ్డూని నేను పెడుతుంటే నాకు తెలియని ఒక హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫేస్లో. నెక్స్ట్ అయితే దేవుడిని అలంకరించేసుకొని దీపంతో అయితే స్టార్ట్ చేశాను. సో పూజ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కదా, మొత్తం చేసేసుకొని దేవుడికి ప్రసాదాలు సమర్పించి హారతి ఇచ్చి టెంకాయ కొట్టేసి కాసేపు అలా బుజ్జగణపయ్యని ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉండిపోతాం. ఈవినింగ్ అయితే మా ఇంటికి ఉట్టి ఊరేగింపు వచ్చి అలా హారతి అయితే తీసుకొని అయితే వెళ్ళిందనమాట. సో ఆ సెలబ్రేషన్స్ కొంచెం చూద్దాం. అలానే ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా జరిగిందనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ డేకి మేము బుజ్జగణపయ్యని నిమజ్జనం అయితే చేసాము. ఏదో తల మీద అట్లా పెట్టుకొని హ్యాపీనెస్గా నవ్వుతున్నాను కానీ మనసంతా బాధే. సో ఇలా మేము అందరూ నిమజ్జనం చేసే ప్లేసెస్ 2 ఏరియాస్ ఉంటాయి మేమున్న దగ్గర. మేమైతే ఇరగలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. చూస్తే అసలు జనాలు అస్సలు మామూలుగా లేరు. కనీసం ఎక్కడైనా ప్లేస్ తీసుకొని నిలబడదామన్నా కూడా కష్టంగానే అనిపించింది. అలా కాసేపు వెయిట్ చేసి వాటర్ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే బుజ్జగణపయ్య నిమజ్జనం టైం అనమాట. गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. ఈ నిమజ్జనం చేసే సెగ్మెంట్ ఎవరు కనిపెట్టారో కానీ ఫుల్ బాధ అసలు బుజ్జగణపయ్య అలా వెళ్తుంటే. సో ఆ నెక్స్ట్ డే మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న కొన్ని బొమ్మలను అయితే చూద్దామనేసి వెళ్ళాము. అలా సరదాగా ఫ్యామిలీ మొత్తం వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. మేము ముఖ్యంగా వెళ్ళింది ఈ బొమ్మ కోసమే. సో అలా చూడగానే ఎంతో మనసుకి భలే నచ్చేసింది. ఒక 2 బొమ్మలు చూడగానే మా పిల్ల రాక్షసులకి ఏదైనా తినాలనిపించింది. సో అలా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తిన్నాము. మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట. చాలా బాగా అనిపించాయి. సో ఈ విధంగా మేము వినాయక చవితిని అయితే ఇలా మా టైంని స్పెండ్ చేసుకొని హ్యాపీగా ఇట్లా చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.